అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా డ్రాగన్ పడవ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సర్దార్ కాటన్ సంక్రాంతి పేరుతో కేరళ తరహాలో నిర్వహించిన పడవ పందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 30 టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పడవ పందాలు చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ఆత్రేయపురంలో సందడి వాతావరణం నెలకొంది. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఎలా సాగుతున్నాయో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రిపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం ఆత్రేయపురంలో పడవల పందాల పోటీలు, డ్రాగన్ పడవ పందాల పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు ఇక్కడ పడవ పోటీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు. మొత్తం టీమ్స్ కింద విభాగ మొత్తం అంతా కూడా 3 టీంల కింద ఎవరు గెలుస్తారా అని మొత్తం కూడా టీమ్స్ అంతా చేరుకున్నటువంటి దాదాపుగా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీలు ఇక్కడ చూడొచ్చు. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. డ్రమ్స్ వాయిస్తూ వాళ్ళ ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా. ప్రస్తుతం ఈ టీమ్స్ మొత్తం 2 రోజుల నుంచి కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి. పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా చేరుకున్నారు, వీక్షిస్తున్నారు. ఇటు కాలువకి అటువైపు ఇటువైపు ఒకసారి ఆ పక్కన కూడా చూసుకోవచ్చు. మొత్తం రోడ్లన్నీ కాలువలన్నీ కూడా స్థానికులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ దృశ్యం చూడదు. కేరళ తరహాకు సంబంధించినటువంటి పోటీల ఉత్సాహం ఒకసారి చూడొచ్చు. ఎంత ఉత్సాహంగా వాళ్ళంతా వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవి మనం ఇతర రాష్ట్రాలు వెళ్తేనే చూడగలం అనుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడ కోనసీమ ఆత్రేయపురంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇది టూరిజం స్పాట్ కింద కూడా తీసుకుంది. స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున స్థానిక నాయకులు కూడా ఇక్కడ చేరుకుని ఈ పడవ పందాల పోటీలు మొదటి రోజంతా కూడా స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. 2వ రోజుకు సంబంధించి పడవ పంద పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ పడవల పందాల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా వందలాది మంది ఇక్కడికి వచ్చారు. ఉదయం నుంచి మొత్తం అంతా కూడా సంక్రాంతి వాతావరణాన్ని తలపించే విధంగా కూడా మొత్తం ఏదైతే ఒక పక్క కోడి పందాల బరులు, మరో పక్క పడవ పందాల పోటీలు, మరో పక్క ఏదైతే సంక్రాంతికి సంబంధించినటువంటి ముగ్గుల పోటీలతో మొత్తం పండగ పెద్ద ఎత్తున పండగ వాతావరణం అయితే మాత్రం కోనసీమలో అప్పుడే మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆత్రేయపురం కేవలం ఒక స్వీట్నెస్ ఏదైతే ఆత్రేయపురం పూతరేకులకి పరిమితం కాదు, ఇది ఒక టూరిజం పర్యాటక శాఖ కూడా ప్రత్యేకంగా తీసుకుంది. అలాంటి వాతావరణంలో ఇక్కడ డ్రాగన్ పడవ పోటీలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. 100% రసూల్తో కలిసి సత్య టీవీ ఆత్రేయపురం నుంచి.